ఇప్పుడు మీరు చెప్పినవన్నీ అక్కడ ప్రజలకు అన్ని తెలిసిన అంశాలేగా. అవును, ఇప్పుడు లిక్కర్ జరిగింది తెలుసు, మైనింగ్ జరిగింది తెలుసు, గంజాయి తెలుసు, డ్రగ్స్ తెలుసు. కానీ అక్కడ ఎవరు చంద్రబాబు నాయుడు గారికి దగ్గరికి వెళ్ళి మాకు ఇదిగో మీరు శిక్షిస్తారని ఇచ్చారు కదా ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డిని, మీరు ఎందుకు శిక్షించట్లేదని అడిగేవాళ్ళు లేరు. అడగలేదు, కానీ వాయిస్ వినిపిస్తున్నారు. సోషల్ మీడియా ద్వారా పార్టీ కార్యకర్తలు కానివ్వండి, బయట వాళ్ళు కానివ్వండి, వాళ్ళ ఎక్స్ప్రెషన్ చేస్తున్నారు. సామాన్యులు ఏమంటున్నారంటే అన్నీ రెండు చక్రాలు నడవాలి కదా, మరీ ఒకే దాని మీద వెళ్తే కాదు కదా, రెండు బ్యాలెన్స్ చేయాలి కదా అని కొంతమంది విఘ్నులైన వాళ్ళు, కొన్ని వర్గాల వాళ్ళు ఉంటారు కదా, గొడవలకి ఇటువంటి ఆవేశాలకు లోను కాకుండా ఉండేవి కొంతమంది ఉంటారు కాబట్టి వాళ్ళు ఏం చెబుతున్నారంటే సరే నడవనండి, ఇప్పుడు మరి 2-3 నెలలకే మనం తొందరపడిపోయి ఏముందని అంటున్నారు. ఇవాళ ఆ సిబిఐకి ఇన్వైట్ చేయడానికి కూడా కారణం ఏంటంటే సపోర్టింగ్గా కొన్ని క్రైమ్స్, పెద్ద పెద్ద క్రైమ్స్ ఉన్నాయి. అవి సిబిఐ చేతికి అందజేస్తే వాళ్ళు ఇంకా నిష్పక్షపాతంగా ఇంకా దూకుడుగా వెళ్ళి ఇతర రాష్ట్రాల్లో తరలించినవి ఉంటాయి, ఆ డబ్బు తీసుకెళ్ళి అలా ఇతర దేశాలకు తరలించినవి ఉంటాయి. కొన్ని ఇంటర్లింక్డ్ క్రైమ్స్ కొన్ని ఉండొచ్చు. కాబట్టి వీటన్నిటిని విస్తృతంగా చేయడం, పోలీసులతో పాటు కొన్ని కేసులు సిబిఐ కూడా అప్పచెప్పేసేస్తే బాగుంటుంది అనేది చంద్రబాబు గారి ఆలోచన అయ్యి ఉండొచ్చు. అదే కారణం ఉంది. ఎందుకంటే వాళ్ళ లిక్కర్ది చాలా భారీ స్కామ్ అవుతుందండి. లిక్కర్లో లక్షల కోట్ల రూపాయలు ఎక్కడికి తరలింది అనేది రావాలి. ఇప్పుడు ఆ మైన్స్ వెంకటరెడ్డి ఎక్కడ దాక్కున్నాడు ఏంటి అనేది ఇప్పుడు రేపు రావాలి. అది ఏసీపీకి అందజేశారు ఆ కేసు. దాన్ని ఏసీబీ నుంచి సిఐడికి మార్చడం పెద్ద సమస్య ఏం కాదు. సిబిఐకి మార్చొచ్చు, సిఐడికి మార్చొచ్చు, అది పెద్ద ఇదేం కాదు, అది జీవో మ్యాటర్ ఆఫ్ టైం. కాబట్టి ఆ వెంకటరెడ్డి అనేవాడు ఇప్పుడు ఎక్కడ పారిపోయాడు, ఉగాండా, టాంజానియా పారిపోయాడు అని చెప్పి ఒక ఇది ఉంది. ఎందుకంటే పెద్దిరెడ్డికి వీళ్ళకి అక్కడ ఉగాండాలో, టాంజానియాలో వ్యాపారాలు ఇంకా నడుస్తున్నాయి. పెద్దిరెడ్డికి అక్కడ మైనింగ్ కంపెనీలు ఉన్నాయి. తర్వాత ఈ వైఎస్ కుటుంబానికి, వైఎస్ అనిల్ సునీల్ అనే వాళ్ళకి ఇంకా అక్కడ లిక్కర్ వ్యాపారాలు అవన్నీ ఉన్నాయి. ఆఫ్రికాలో ఇంకా ఇతర దేశాల్లో కూడా ఈ లిక్కర్ వ్యాపారం, మైనింగ్ వ్యాపారం వాళ్ళకి ఉంది కాబట్టి, అక్రమంగా చేసే చట్ట వ్యతిరేక పనులన్నీ ఉన్నాయి కాబట్టి అక్కడికి అతన్ని తరలిచ్చారు అనేది ఒక వార్తలో వినపడుతుంది. కానీ నా అంచనా అయితే మాత్రం సిఎస్ గారు, వాళ్ళ మోడస్ ఆఫ్ ఆపరాండి ఎట్లా ఉంటుందంటే రాయలసీమ ఫ్యాక్షనిస్టులది, ఒక హత్య చేపిస్తారు. హత్య చేయించిన తర్వాత హత్యలో పాల్గొన్న వాళ్ళు వేరే వాళ్ళతో మళ్ళీ హత్య చేపిస్తారు. ఆ లింక్ కట్ చేసుకుంటూ వెళ్ళిపోవటం కోసం ఆ క్రైమ్ అనేది ఇది చేయడం. పరిటాల రవిది మీరు హత్య తీసుకోండి, పరిటాల రవిని హత్య చేసిన దాంట్లో ఉన్న వాళ్ళందరూ తర్వాత పోస్ట్ మార్టం మొత్తం అందరూ ఇప్పుడు ఆ జైల్లో ఉన్నాడు భానుగాడు ఒక్కడే ఇప్పుడు సేఫ్, శిక్ష పడి బయటకు వస్తే వేసేస్తారేమో అనేది ఆడికి అంతే అవుతుంది రేపు పొద్దున వస్తే. అదేమవుతుందంటే వివేకానంద రెడ్డి మర్డర్ కేసులో కూడా అట్టగా జరిగింది. ఎక్కడైనా అంతేది. వాళ్ళ అందుకు ఈ ఫ్యామిలీ పెట్టింది పేరు ఇటువంటి క్రైములు చేయటంలో. వాళ్ళ తాత దగ్గర నుంచి కూడా ఆ ఫ్యాక్షనిస్టులే అంతా దరిదాపుగా రాయలసీమలో ఉన్న ప్రతి ఫ్యాక్షనిస్ట్ కూడా ఇదే చరిత్ర అండి. అక్కడ 10 మంది 15 కుటుంబాలు ఉంటాయి, పేరెనికి కానీ ఫ్యాక్షనిస్ట్ కుటుంబాలు. అంతమించి రాయలసీమ ఫ్యాక్షనిస్టులు అంటే ప్రజలందరూ రాయలసీమలో అందరూ కూడా ఫ్యాక్షనిస్టులు కాదు కదా. ఈ 25-30 కుటుంబాలు ఉంటాయి 4 జిల్లాల్లో కలిపి, బాగా తిప్పి కొడితే. వాళ్ళని చూసి అది సంపాదన మార్గంగా ఫ్యాక్షనిజం ఉపయోగపడేటప్పటికి ఏమైందంటే ఇతరులు కూడా కొద్దిగా దాన్ని ఒక తీసుకుని రోల్ మోడల్గా తీసుకుని దోసుకుంటానికి ఫ్యాక్షన్ అడ్డం పెట్టుకుని కొన్ని వర్గాలు తయారైనవి. యాక్చువల్లీ ఫ్యాక్షన్ అనేది కొన్ని కుటుంబాల మధ్య వేళ్ల మీద లెక్కించదగిన కుటుంబాలే ఉంటాయి అక్కడ. వాళ్ళందరికీ ఏంటంటే ఈ క్రైమ్ ఎట్లా చేయాలి, ఆ క్రైమ్ నుంచి బయటికి రావాలంటే ఇంకో క్రైమ్ చేయటం, ఆ లింక్ కట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇవాళ అక్కడ ఆంధ్రప్రదేశ్లో జరిగిన 5 ఏళ్ల పరిపాలనలో జరిగిన దోపిడీ విషయంలో ఎవరైతే ప్రత్యక్షంగా పరోక్షంగా భాగస్వాములైన అధికారులు ఉంటారో, బినామీలుగా ఉన్నారో వాళ్ళందరికీ కూడా ప్రాణహాని ఉంది. వాళ్ళ వెంకటరెడ్డికి, వాసుదేవ్ రెడ్డి 100%. వీళ్ళే కాదు, ఇంకా చాలా పేర్లు ఉంటాయి. మధుసూదన్ రెడ్డి, ఇప్పుడు ఫైబర్ నెట్, అందరూ చాలా పేర్లు ఉంటాయి. ఏ కాకుండా రేపు పొద్దున లిక్కర్ డబ్బులు ఎక్కడెక్కడికి వెళ్ళి ఎక్కడ బ్యాంక్ చేశారు, ఎక్కడ దాచారు, ఆ డెన్ కేపర్లో రేపు పొద్దున వాళ్ళ పేర్లు వచ్చి సిబిఐ ఎంక్వైరీలోకి వచ్చిందనుకోండి. సిబిఐ ఎంక్వైరీకి వచ్చినప్పుడు ఆ డెన్ కేపర్లు ఉంటారు, బ్లాక్ మనీని తీసుకెళ్ళి కట్ల కరెన్సీ తీసుకెళ్ళి ఎక్కడో దాయాలిగా, ఆఫ్ షోర్లోనో ఆన్ షోర్లోనో దాయాలిగా, భూమి మీద సముద్రంలోనో ఎక్కడో దాయాలిగా, లేకపోతే విదేశాలకు తరలించాలంటే కంటైనర్లోనో ఇంకో దాంట్లోనో పంపించాలిగా, హవాలా రూపంలో అంటే 1 లక్షల కోట్ల రూపాయల హవాలాలో కరెన్సీ దాయుడుగా, ఏదో రకరకాల మార్గాలు. అందుకని ఇవాళ ఈ పార్టీ కంటే కూడా ఇతను ఎక్కువ బెంగళూరుకి కలకత్తాకి ఎందుకు తిరుగుతున్నాడు, ప్లస్ ఇవాళ విదేశాలకు పారిపోయే ఆలోచనలో కూడా ఉన్నారు వీళ్ళు.
ఒకవేళ ఇక్కడ టైట్ అయితే విచారణ వేగవంతం అయ్యి కొత్త కేసులన్నీ వస్తే మనం బయటకు వచ్చే పరిస్థితి ఉండదు కాబట్టి దేశం దాటి వెళ్ళిపోవాలని కూడా వీళ్ళు ఇప్పుడు దీంట్లో ఉండే వాళ్ళందరూ కూడా ఎవరు జాగ్రత్తలో వాళ్ళు పడుతున్నారు. ఇప్పుడు మళ్ళీ లేటెస్ట్ గా జగన్మోహన్ రెడ్డి, విజయసాయి రెడ్డి పిటిషన్ వేశారు సిబిఐ కోర్టులో. దాంట్లో భాగమే ఇంకా కొన్ని పెత్తాలకాయలు కూడా రేపు మాపు విదేశాలకు పారిపోయి ఇంకా చాలు దోసుకున్నాం ఇంకా వెళ్తే ఏమవుతుందోనన్న దీంట్లోకి వెళ్తారు. ఇవాళ నైతిక బాధ్యత బీజేపీకి 100% పాళ్ళు ఇవాళ ఉంది. బీజేపీ మీద ఉంది బాధ్యత. ప్రపంచం చూస్తుంది. ఇవాళ ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ ప్రభుత్వం మనుగడ సాగించాలి అని అంటే మరి చంద్రబాబు గారు అడిగేది ఆయనకి సొంతానికి ఏం అడగట్లేదుగా, అప్పు అడగట్లేదుగా. రాష్ట్రానికి 3 ఏళ్లలో వెళ్ళి అప్పుడు నాకు అప్పు ఇవ్వండి అని అనలేదుగా. ఇవాళ మీరు చూస్తే నెలవారీ అప్పులు తీసుకొచ్చే జీతాలు ఇచ్చేవాడు. ఈ 3 నెలల పైసా అప్పుగా తీసుకురాలా. ఎట్లా అడ్జస్ట్ చేయాలో అట్లా అడ్జస్ట్ చేస్తున్నాడు, తిప్పలు పడుతున్నాడు ఆయన. ఆయన అడిగేది ఏంటి? ఈ జరిగిన దోపిడీ మీద విచారణ జరపండి, వేగవంతమైన విచారణ చేయండి. వివేకానంద రెడ్డి హత్య దాని మీద వేగవంతం చేయండి. ఆ కోర్టులో వాయిదాలు లేకుండా త్వరగా విచారణ వేగవంతం చేయండి. ఇంతే అడుగుతున్నారు. ఇప్పుడు మొన్న నరేంద్ర మోడీని కలిసినప్పుడు ఇదే అడిగారు అనుకుందాం. అంతే అడుగుతారు. పిటిషన్ వేశారు కదా, నేను విదేశాలకు వెళ్తాను సెప్టెంబర్లో, నాకు 20 రోజులు అమెరికా వెళ్ళటానికి, స్వీడన్ వెళ్ళటానికి, లండన్ వెళ్ళటానికి అని చెప్పి వేరువేరుగా పిటిషన్లు వేశారు విజయసాయి రెడ్డి, జగన్. అవును, ఏదో ఇప్పుడు దాన్ని ఏదో ఒక రకంగా చేయటం, వీళ్ళు దేశం వదిలిపెట్టుకోవటం అనేది సెకండ్ ఆప్షన్గా పెట్టుకుంటారు. సిఎస్ గారు 100% దాటిపోతారండి. దాటిపోయేటప్పుడు వీళ్ళు లింకులు కట్ చేసుకుంటే వెళ్తాం కోసం పలు హత్యలు జరుగుతాయండి. అవి ఒక సెన్సేషనల్ హత్యలు అవుతాయండి, లేకపోతే మ్యాన్ మిస్సింగ్లు అవుతాయండి. ఇవన్నీ కూడా చంద్రబాబు చేశాడు, విచారణలో తీసుకెళ్ళి పోలీసులు తీసుకెళ్లారు, దాచేశారు, కొట్టేశారు, చంపేశారు అని ఇది ఒక ప్రచారం జరుగుతుందండి. ఇవన్నీ రేపు జరగబోయే పరిణామాలు మీరు ఆలోచించుకోండి. వీళ్ళందరినీ చేసేది వాళ్ళే చేస్తారు. మీకు పరిటాల రవి హత్య కేసులో ఇవాళకి ఒక్కడు లేడు, దాంట్లో ప్రత్యక్షంగా పాల్గొన్నాళ్ళు, పరోక్షంగా ఉన్నవాళ్ళు అందరూ కూడా చేపించిన కాన్స్పిరేటర్లే దూరంగా వాళ్ళు సేఫ్గా ఉన్నారు. వివేకానంద రెడ్డి హత్య కేసులో కూడా అట్టాగే కొంతమంది 3-4 ఇవాళ మిస్ అయిపోయారు. తర్వాత ఒకరిని చంపటానికి ప్రయత్నం చేస్తే సిబిఐ రక్షణ కల్పించి అతన్ని, దస్తగిరి అనే అతన్ని, అప్రూవర్గా మారిన అతను కాపాడతాండి. అసలు వాళ్ళకి పెట్టింది వెనతో పెట్టిన విద్య అండి. ఇటువంటి క్రైములు చేయటం అనేది ఎంతకైనా తెగిస్తారు వాళ్ళు. కాబట్టి ఈ రేపు వెంకటరెడ్డి అనేవాడు ప్రాణాలతో ఉంటాడా, ఆత్మహత్యగా చిత్రీకరిస్తారా అనేది మనకు తెలియదు. అందుకేనా జగన్ చంద్రబాబు నాయుడు కొంచెం స్లో చేశాడు ఇన్వెస్టిగేషన్ అనిపిస్తుంది. స్లో చేశాడా? అసలు ఇంకోటి కూడానండి, ప్రభుత్వం కూడా అసలు ఒక్కోసారి పోలీసుల తీరు కూడా కొద్దిగా హాస్యాస్పదంగా, అనుమానాస్పదంగా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ పోలీసుల తీరు కూడా 3 నెలలు అయితే వాళ్ళిద్దరూ ప్రైమ్ అక్యూజ్డ్గా ఉన్నాళ్ళు ఇప్పుడు దాకా దొరకకుండా ఎక్కడ ఉంటారండి? అంత అచేతనంగా పోలీసులు అంత ప్యారలైజ్ అయిపోయిన పరిస్థితి కనపడతాను. తప్పు కదా. అంత పోలీసు వ్యవస్థ పెట్టుకుని వాళ్ళు ఎక్కడికి పోయారు, ఎక్కడ తిరుగుతున్నారు ఆ మాత్రం ట్రాక్ చేయలేరండి. వాళ్ళు ఉన్న టెక్నాలజీలో ఫోన్లు ఉంటాయి, భార్య పిల్లలు ఫోన్లు అన్నీ ఉంటాయి. వాళ్ళు బహిరంగంగానే ఉన్నారు కదా, వీళ్ళు దాక్కోవచ్చు. కానీ వాడికి అనుచరులు ఉంటారు కదా, ఇన్నాళ్ళు వాడిని కాపాడిన వాళ్ళు, వాళ్ళ ఫోన్లు ఉంటాయి కదా. వాళ్ళు ఉన్న టెక్నాలజీలో ప్రతి 5 నిమిషాలు మ్యాపింగ్ చేయడం, 5 నిమిషాలు పోలీసులు తలుచుకుంటే 5 నిమిషాల్లో మీరు నేను ఎక్కడున్నాం, ఏం మాట్లాడుతున్నాం, ఏంటి అనేది ప్రతిదీ వాళ్ళ బహిరంగంగా వచ్చేస్తుంది. వీళ్ళు ఎక్కడ పారిపోతారండి? నా అనుమానం ఏంటంటే పోలీసులు అచేతనంగా ఉండి వాళ్ళకి తప్పించి అన్నా ఉండాలి. కొంతమంది తెలుగుదేశం పార్టీ ప్రముఖులు కూడా వాళ్ళ వెనకాల ఏమన్నా డబ్బులు తీసుకుని ఏమన్నా అమ్ముడు పోయి మేము కాపాడుతామని బ్లెస్సింగ్స్ ఇచ్చారేమో, మరి బయటికి రావాలి. లేదంటే లుకౌట్ నోటీసులు ఇవ్వాలి కదా, ఇవ్వాలి కదా. ఇంతవరకు లుకౌట్ నోటీసులు లుకౌట్ నోటీసులు ఎక్కడ ఉన్నాడో తెలియదు అంటున్నారు. లేదా చేపను పడటానికి గేలాంగి ఎరేసి లాగినట్టు వీడిని ఏమన్నా రహస్యంగా టచ్ లేకుండా పెట్టేసి అట్లా పెట్టేసేసి రోజువారీ ఏమన్నా ట్రాకింగ్ జరుగుతుందా, ఎవరు వెళ్తున్నారు, ఎవరు వస్తున్నారు, ఎంత రావాలంటే కొద్దిగా కానీ ఎంత టైం ఇవ్వటం అనేది తప్పు. 3 నెలల పాటు అనేది కాదు. ఈ జరుగుతుంటే సామాన్యులకి అనుమానం పెరుగుతుంది. 3 నెలల పాటు మీరు అన్నట్టు ఎరేయటానికి చేస్తే జగన్మోహన్ రెడ్డి ఎవరికి ఉంటాడా? ఏమీ లేకుండానే 36 మంది మర్డర్లు జరిగినాయి అని చెప్పి ఢిల్లీ పోయి నానా యాగి చేశాడు కదా. ఇవాళ ఎక్కడున్నాడు? పోలీసులు ఆధీనంలో ఉన్నారంటానికేమో ఇన్ని రోజులు పోలీసులు ఆధీనంలో ఉంటే ఇప్పటికీ ఆడావుడి చేసి కోర్టులో కేసులు వేసేసి నానా యాగి చేసేవాళ్ళు. పోలీసులు దాంట్లో ఈ ప్రకారం పోలీసులకి ఆ దగ్గరలో లేడు. ఉంటే వాళ్ళ డెన్లోనే ఉండాలి, బెంగళూరు ప్యాలెస్లోనే బయట ఎక్కడన్నా కానీ వాళ్ళ చెప్పు చేతల్లోనే ఉండాలి. అండి. కాపాడుతున్న వాళ్ళు ఎవరు? పోలీసులు గట్టి ఫర్మ్ యాక్షన్ తీసుకోవాలిగా. మరి వాళ్ళ గాడ్ ఫాదర్లు తెలుగుదేశంలో ఉండారా, వైసీపీలో ఉండారు? ఇవాళ
వైసీపీలో ఉండాలి గాడ్ ఫాదర్లే, బహిరంగంగా తెలుస్తూనే ఉంది. వాళ్ళు చెప్తేనే వీళ్ళందరూ చేసింది. ఇప్పుడు ఆ ఫైబర్ నెట్ అనేది చిన్నది. వీడు వాసుదేవరెడ్డి అనేవాడు గుంతకల్లు డివిజన్లో ట్రాఫిక్ మేనేజర్గా రైల్వే ట్రాఫిక్లో ఉన్నప్పుడు రేకులు అక్రమంగా వీళ్ళకి చేయటం, అలాట్ చేయటం, ఇవన్నిట్లోనూ సిద్ధహస్తుడు. ఓబులాపురం మైన్స్ అప్పుడు ఆ రేకుల సప్లై అట్లా అక్కడి నుంచి కనెక్షన్ ఏర్పడింది. ఆ పరిచయం తోటి ఇప్పుడు ఏపీ డిస్టిలరీ కార్పొరేషన్ కి తీసుకొచ్చారు. అట్లాగా ధర్మారెడ్డి అనేవాడు టీటీడీ ఈవో చేసినాడు, శిష్యుడు కాబట్టి వీడిని వెంకటరెడ్డి అనేవాడు డిఫెన్స్ ఎస్టేట్స్లో నుంచి తీసుకొచ్చి వీడిని ఇక్కడ పెట్టారు. భారతదేశంలో ఉన్న అవినీతి ఆ సామాజిక వర్గంలో ఉన్నటువంటి అధికారులు ఎవరైతే అవినీతి పరులు ఉన్నారో, దారుణంగా అవినీతి ఎంతకైనా బరిదెగించే వాళ్ళు ఉన్నారో, ఆ ఆణిముత్యాలు అందరినీ ఎతికి తీసుకొచ్చి మరీ బాధ్యతలుగా ప్రధానమైన ఈ దోపిడీలకు ఏదైతే ప్రాధాన్యత ఉన్న సంస్థలు ఉన్నాయో వాటిల్లో వాళ్ళని పెట్టుకున్నారండి. పెట్టుకునే ఇష్టానుసారం లక్షలాది కోట్లు దోచేశారండి. ఇవాళ కనీసం లెక్క వేసుకుంటే కళ్ళ ముందు తెలుస్తున్నది ఏంటంటే 5 నుంచి 6 లక్షల కోట్లు కళ్ళ ముందు అంచనాలకు అందుతుంది. అందకుండా ఇంకెంత జరిగిందనేది 5 ఏళ్లలో దేవుడికి తెలియాలి. సో ఇప్పుడు ఏంటి ఈ ముగ్గురు ప్రధానంగా మనకి ఫైబర్ నెట్ కనిపిస్తుంది, మధుసూదన్ రెడ్డి, వెంకటరెడ్డి కనిపిస్తున్నాడు, వాసుదేవ్ రెడ్డి కనిపిస్తున్నాడు, ధర్మారెడ్డి కనిపిస్తున్నాడు. వీళ్ళు ఎవరిని ఇంతవరకు అరెస్ట్ చేయకపోవడానికి కారణం? ధర్మారెడ్డి అసలు ఇవాళ విచిత్రం ఏంటంటే టీటీడీ గురించి ఎవరు మాట్లాడాల. టీటీడీలో శ్రీవాణి ట్రస్ట్లో జరిగిన కుంభకోణం ఏంటి, టీటీడీ అనే పేరుతో ఇంకొక సంస్థను పెట్టి వచ్చిన చెక్కులన్నీ ఆ టీటీడీ పేరుతో తీసుకెళ్లి ఆ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చేశారు అనేది ఒకటి జరిగింది. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కొడుకు 41 నోటీస్ ఇచ్చి ఇంటికి గౌరవంగా సాగనంపారు. ఒక హత్య యత్నం కేసులో తీసుకొచ్చి 41 నోటీస్ ఇచ్చి ఇంటికి పంపించారు. ముందస్తు బెయిల్ తీసుకొచ్చుకున్నారు, ముందస్తు బెయిల్ కోసం అప్లై చేసుకున్నారని చెప్పి. తర్వాత అది రాలేదు, కోర్టులో ఉంది ఇంకా అనుకుంటా. బహుశా అది నేను ఫాలో చేయలేదు. కోర్టులో ఉన్నా కానీ వీళ్ళు 41 నోటీస్ ఇచ్చినప్పుడు అరెస్ట్ చేయాలి కదా, అరెస్ట్ చేయాలి లేదా విచారణ కన్నా పిలవాలి. అరెస్ట్ చేస్తే ఇన్ఫెక్షన్స్ అయిపోయింది, ఆ బెయిల్ పిటిషన్ ఇది పోయినట్టే. ఇంకా అరెస్ట్ చేయకుండా తీసుకొచ్చి నువ్వు సగౌరవంగా తీసుకొచ్చి దీనానికి ఏ శక్తులు ఉన్నాయి. ఇవాళ కరుణాకర్ రెడ్డి, ధర్మారెడ్డి వీళ్ళందరే టీటీడీని ఇంకా ప్రభావితం చేస్తున్నారు. చంద్రబాబు గారిని ఈ శక్తులే ప్రభావితం చేస్తున్నాయి అనేది వాళ్ళు బయటికి వినిపిస్తున్నటువంటి వార్త. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎవరైతే కీలకంగా ఉన్నారో వాళ్ళకి కూడా ఇంకా చంద్రబాబు గారి మీద ప్రత్యక్షంగా పరోక్షంగా ఏ రకంగా ఉందో తెలియదు. 2 నెలలు అయిపోయింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఇంజనీరింగ్ విభాగంలో ఫైల్ తగలబడ్డాయి నిన్న తగలబడి. తర్వాత ఇంకా అక్కడ జరిగిన ఘోరాలు ఇంకా చాలా ఉన్నాయి. అవి బయటికి రాకుండా రేపు విచారణ ఎవరన్నా నిష్పక్షపాతంగా అది వెన్నెముక కలిగిన వాళ్ళు చైర్మన్గా వస్తారేమో. వస్తే విచారణ చేస్తే వీళ్ళందరినీ ఎక్స్పోజ్ అవుతుందా, వీళ్ళు చేసిన ఘోరాలు, ధర్మారెడ్డి, కరుణాకర్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వీళ్ళు చేసిన ఘోరాలు అన్నీ బయటకు వస్తాయేమోనని చెప్పి ఆశ. అంతే ఆశ కాదు, వాళ్ళని రానివ్వకుండా వాళ్ళకు అనుకూలమైన వ్యక్తులను టీటీడీ చైర్మన్గా వచ్చే ప్రయత్నాల్లో ఢిల్లీలో బీజేపీ పెద్దల దగ్గరికి వెళ్ళి, లేకపోతే ఇక్కడ తాడేపల్లి మన మంగళగిరిలో కొంతమంది పార్టీలో ఏజెంట్లుగా కొన్ని షాడో క్యాబినెట్ టీములు తయారైనాయి తెలుగుదేశంలో. కొంతమంది కిచెన్ క్యాబినెట్లు తయారైనాయి, కొంతమంది గాడ్ ఫాదర్ లాగా తయారయ్యారు. మేము చేపిస్తామని చెప్పి, మేము కాపాడుతామని చెప్పి కొంతమంది తయారయ్యారు. వాళ్ళు బయట వినిపిస్తున్నది ఏంటంటే, బయట సమాజంలో కొంతమంది అనుకునేది ఏంటంటే, కీలకమైన సర్కిల్స్లో ఈ వాసుదేవరెడ్డిని, వెంకటరెడ్డిని, ఇటువంటి వాళ్ళందరినీ కూడా మేము కాపాడుతామని చెప్పి ఆశీస్సులు కొంతమంది అందజేస్తున్నారు. ఇటువంటి ఎవరైతే అక్రమాలుగా ఉన్నారో వాళ్ళతో బేరహారాలు జరుగుతున్నాయి అనేది బయట వినిపిస్తున్నటువంటి వార్త. దీన్ని చంద్రబాబు గారి దృష్టికి వెళ్తుందో లేదో మరి మనకు తెలియదు. ఇంటెలిజెన్స్ వ్యవస్థ మరి బలంగా ఉన్నప్పుడు మరి వాళ్ళ దగ్గరికి, తండ్రి కొడుకుల దగ్గరికి కూడా ఈ సమాచారం వెళ్ళాలి. వెళ్ళినప్పుడు ఇది తీవ్రమైన నష్టం కలగజేస్తుంది భవిష్యత్తు. ఇంటెలిజెన్స్ ఇవ్వకుండా ఎలా ఉంటుంది, మామూలులోనే చర్చ జరుగుతున్నప్పుడు. ఇప్పుడు మీకు నాకు నేనే మాట్లాడుతున్నప్పుడు ఈ సమాచారం బయటగా తెలియకుండా ఉన్నదా? ఇప్పుడు ఏ రకంగా మరి వీళ్ళు కాపాడబడుతున్నారు? నిన్న దాకా వాసుదేవరెడ్డి అనేవాడు నిన్న ఎక్కడ దొరుకుతాడు? బెంగళూరులో. పోలీసులు చెప్పే కథలని మనం నమ్మటానికి మనమేమి పాలపేకలు నోట పెట్టుకోలేం కదా. బెంగళూరు ప్యాలెస్ దగ్గర బయట దొరికాడు, మేము పట్టుకున్నాం అని చెప్తే మనం వినటానికి మనం చూసిన సమాజంలో పోలీసులు ఎట్టా నాటిస్తారు, ఎట్టా కేసులు పెడతారు, ఎటువంటి కథలు అల్లుతారు అనేది తెలుసు. ఇవో 3 నెలలకు కానీ నీకు వాసుదేవరెడ్డి అని ఒక అర్భకుడు హైదరాబాద్లో నోటీసులు ఇచ్చాము, అక్కడ ఇచ్చామని అంటే ఇవాళ ఉన్న టెక్నాలజీలు ఎక్కడ దాటిపోతాడండి? మనిషి ఆక్సిజన్ లేకుండా బతకొచ్చు కానీ సెల్ ఫోన్ లేకుండా బతికే రోజులు ఇవి. ఫోన్ లేకుండా నిమిషం బతకగలడు. అదే జగన్మోహన్ రెడ్డి
సీఎంగా ఉన్నప్పుడు అమెరికా నుంచి వచ్చిన అతని పేరు ఏదో ఉంది, యంగ్స్టర్, అది పోస్ట్ ఏదో పెట్టాడు సోషల్ మీడియాలో, ఎన్ఆర్ఐ అతన్ని తీసుకెళ్లి ఎయిర్పోర్ట్ దిగంగానే యాష్ ఎర్లీ మార్నింగ్ 5:30కో 4:30కో, మరి వ్యవస్థ మరి అదే వ్యవస్థ కదా, అదే వ్యవస్థ అంతగా ఇప్పుడు అంతకంటే బలంగా ఉండాలి కదా నిజంగా నిజాయితీ ఉంటే. మరి ఏమవుతుంది అసలు ఇక్కడ మనం ఇవన్నీ మాట్లాడుకుంటా అంటే అసలు ఒక్కోసారి ఏమో చంద్రబాబు గారి మీద జాలి బాధ అనిపిస్తుంది. ఎందుకంటే ముళ్ళ కిరీటం లాంటిది పెట్టుకున్నాడు, ఆర్థిక వ్యవస్థ ఎట్లా ఉంది, ఒక పక్క అన్నీ సరి చేసుకుంటూ రావాలి, వీటన్నిటిని చేసుకుంటూ రావాలి, టైం సాగలేదు అనుకోవాలి. ఎందుకంటే కార్పొరేషన్ చైర్మన్ ఏం వేయట్లేదంటే ఇవన్నీ ఒకదానికి ఆయనకి వయసు 75 ఏళ్ళు ఉంది కాబట్టి ఒత్తిడి ఉంటుంది కాబట్టి సరే చూద్దామనేది కొంత సానుభూతిగా ఉంటుంది. కొన్ని చర్యలు చూస్తున్నప్పుడు వాళ్ళకి తెలియకుండా ఇవన్నీ జరుగుతాయా అని ఒక్కోసారి మనకు కూడా వేదనను బాధ సహజంగా ప్రతి ఒక్కళ్ళకి తెలుగుదేశం క్యాడర్లో నాయకులు అందరిలో కూడా అసంతృప్తి అసహనం పెరుగుతుంది కొన్ని చర్యలు చూస్తా అంటే. అక్కడ కొంతమంది పైగా వీళ్ళు ఏమంటారండి, ఏం బిగుతారు పీక్కొని ఇంటర్వ్యూలు అని చెప్పి వాళ్ళు బహిరంగంగా అంటున్నారుగా. ఇప్పుడు అట్టాగే ఉంది అక్కడ పరిస్థితి చూస్తా అంటే. కొంతమంది తయారయ్యారు, ఏజెంట్లుగా తయారయ్యారు కదా, అది లోకేష్కి తెలియదా ఎవరెక్కడ ఏజెంట్లుగా తయారయ్యారు, ఎవరు వాళ్ళ పేరు వాడుకుంటున్నారు, ఎవరెక్కడ ఎన్ఆర్ఐలు వచ్చి ఇక్కడ రాజకీయం చేయటువంటి సుబ్బారావు గారు నాకు అర్థం కాదు. ఎవడండి ఆడు ఎన్ఆర్ఐలు వచ్చి ఇక్కడికి వచ్చి పాలసీ డెసిషన్ చేయటం ఏంటండి? బతుకుదేరుకు అమెరికా పోయిన వాళ్ళు మీరు అక్కడ ఉద్యోగాలు చేసుకోండి, మీకు సానుభూతి మీకు ప్రేమలు ఉంటే వచ్చి ఎలక్షన్ టైంలో చేయండి. చేశారు, మొన్న ఎలక్షన్లో వచ్చారు, చేశారు, మీ బాధ్యతలు ఏదో ఉన్నాయి అనుకున్నారు, వచ్చారు, తిరిగారు, చేశారు, అంతవరకు మనం గౌరవిస్తాం. ఇక్కడికి వచ్చేసి రోజువారీ అడ్మినిస్ట్రేషన్లో మీరెవరు నోరైతే పాల్గొని మీరు ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి అసలు వాళ్ళని ఎంటర్టైన్ చేయటం ఏంటి? వీళ్ళు మాత్రం వాళ్ళు అక్కడ వదిలిపెట్టేసి అక్కడ బతుకుదేరుకి వెళ్ళిపోయి ఉద్యోగాలు ఏమీ లేకుండా ఇక్కడే ఉంటున్నారంటే పనికి మాలినట్లే కాక అక్కడ వాళ్ళు ఇక్కడికి వచ్చి పైరువీలు చేయటం ఏంటి? ఇప్పుడు దసపల్లా బ్యాచ్ కారణంగానే వీళ్ళందరూ సేవ్ అవుతున్నారంటారా? ప్లేసులు మనం ఆ పేర్లు మనం ఎత్తడం బాగాది కానండి, ఇటువంటి చాలా చోట్ల విజయవాడలోనూ ఇక్కడ అక్కడ అన్ని చోట్ల ఉంటాయి. అవన్నీ వాళ్ళకి తండ్రి కొడుకులకు తెలుసు ఎవరెక్కడ ఉన్నారు, ఎవరి పేర్లు ఏంటి అనేది. బహిరంగ రహస్యం, పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగితే అన్నట్టు వీళ్ళు అనుకోకపోవచ్చు, కానీ మమ్మల్ని ఎవరు చూడలేదు, మేము చాలా గొప్ప టాలెంట్ గల వాళ్ళు అని ప్రపంచం మొత్తం గమనిస్తుంది. పర్టికులర్గా తెలుగుదేశం కార్యకర్త ప్రతి ఒక్కడు, సుశిక్షితులైన కార్యకర్త ప్రతి ఒక్కడో కూడా పార్టీ ముఖ్యంగా వాళ్ళకి చంద్రబాబు నాయుడు కూడా ముఖ్యం కాదు. పార్టీ కోసం ప్రాణాలు ఇస్తారు, చంద్రబాబు తప్పు చేస్తే నిలదీస్తారు. చంద్రబాబుని ఎవరైతే భుజం మీద వేసుకుని మోసారో చంద్రబాబుని లోకేష్ని, పార్టీ జెండా కోసం ఎట్టయితే ప్రాణాలు అర్పించారో చంద్రయ్య లాంటి కార్యకర్తలు, నష్టం జరుగుతుంది వీళ్ళ మూలంటే నిలువున రోడ్డు మీద కూడా నిలబెట్టగలరు. అంత ఎన్టీ రామారావు గారిని పార్టీ అధ్యక్షుడిని, పార్టీ వ్యవస్థాపకుడు, దేవుడు ఫోటో పక్కన పెట్టుకున్న రామారావు గారిని నిలదీసిన పార్టీ చరిత్ర. ఆయన తప్పు చేస్తా అంటే ఆయనే పార్టీ కార్యకర్తలు ఆదరించాల, చంద్రబాబు గారిని ఎట్లా ఆదరిస్తారు? అది వాళ్ళు గమనించాలి. తప్పులు వెళ్తాను పార్టీ కొంత అడ్మినిస్ట్రేషన్ గత 3 నెలల్లో చూస్తా అంటే తప్పుడు మార్గాలు వెళ్తుంది, ప్రయారిటీలు తప్పుతున్నాయి. అక్కడ కొంతమందిని తీసుకొచ్చి ఇచ్చే ప్రయారిటీలు నష్టం కలగజేస్తున్నాయి. మెగా కృష్ణారెడ్డి లాంటి వికృత శక్తిని తీసుకొచ్చి అక్కడ ప్రయారిటీ ఇవ్వటం, అతనికి అక్కడ ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వటం అనేది జీర్ణించుకోలేకపోతున్నారు కార్యకర్తలు, ప్రజలు. ఇది తేడా ఏమున్నట్టు? వైసీపీ పరిపాలనకి తెలుగుదేశం పరిపాలనకి తేడా ఏమున్నట్టు? అంటే ఎంప్లాయీస్ కోఆపరేట్ చేయట్లేదు అంటారా? ఎంప్లాయీస్లో నుండి అందరూ కాదు, కానీ కొంతమంది ఎవరైతే ప్రత్యక్షంగా పరోక్షంగా అవినీతిలో పాలు పంచుకుని ఉంటారో వాళ్ళు భయం ఉంటుంది కదా, కొత్తది వచ్చింది మనం పొరపాటు చేసాం. వాళ్ళు ఇప్పుడు ఫైల్స్ తగలబెట్టేది, ఫైల్స్ తగలబెడతాం ఎంత సిగ్గుచేట అయిన పని అండి. ప్రభుత్వానికి ఎంత నామోషి. 3 నెలలు అయితే ఎక్కడ పడితే అక్కడ ఫైల్ తగలబడతా అంటే పరిపాలన ఉన్నట్ట లేనట్ట? ఇప్పుడు ఎంప్లాయీస్ కూడా వెక్స్ అయిపోయారు కదా చాలా మంది జగన్మోహన్ రెడ్డి పరిపాలన మీద. అయిపోయిన వాళ్ళందరూ నిజాయితీగా వచ్చి ఇట్లా జరిగిందండి అని చెబుతారు. వాళ్ళు ఏది దాయిది సిఎస్ గారు వాళ్ళు రహస్యం గత 5 ఏళ్లలో జరిగినవి తెలుగుదేశానికి తెలియని కూడా వాళ్ళు కొత్తవన్నీ బయటికి తీసుకొచ్చి చెబుతూ ఉంటారు ఎంప్లాయీస్. సార్ ఆ రోజు ఇట్లా అయిందండి అంటే ఇవి కూడా మనం ఇస్తుపోవాలి, నిజమా అని మనం కూడా అనుకుంటాం. అటువంటివి కూడా వాళ్ళు వచ్చి చెబుతారు, సార్ మేము ఆ రోజు ఇట్లా చేశారండి, బెదిరించారండి. ఇప్పుడు నిన్న వచ్చింది జగన్కే పిఏగా ఉండేవాడు కేఎన్ఆర్ అనేవాడు అక్కడ తహసీల్దారులను బెదిరించేసి నాకు ప్లాట్లు రాయింది లేని సర్వే నెంబర్ల పేరుతోనని చెప్పేసి పాయింట్ బ్లాంక్లో బెదిరించారండి అని చెప్పి, అందుకని మేము చేసామని చెప్పి కేసులు పెట్టారు కదా. అమరావతి అసైన్ ల్యాండ్స్ లేని సర్వే, ఎందుకంటే నదిలో మునిగిపోయినాయి ఆ నెంబర్లో రికార్డులో ఉంటాయి కానీ భౌతికంగా ఉండదు. ఫిజికల్గా లేని ల్యాండ్కి
ఎక్వైర్ చేసినట్టు రికార్డు సృష్టించి దాంతో ఇక్కడ ప్లాట్లు ఇవ్వమని చెప్పి అది ఒక రాకెట్ సిఆర్డి లిమిట్ లో ప్రధానమైన వాళ్ళు ఇచ్చినట్టు చూపించి కమర్షియల్ ప్లాట్లు రెసిడెన్షియల్ ప్లాట్లు తీసుకునే కోర్ ఏరియాలో ప్లాట్లు తీసుకునే ప్రయత్నాల్లో చేశారు. వాళ్ళు వచ్చి సార్ బెదిరించారండి అంతకని మేము చేసామండి అని చెప్పి వాళ్ళు వచ్చి చెప్పారు కదా, ఇటువంటి విస్తుపోయే వాస్తవాలన్నీ బయటకు వస్తున్నాయి కదా, ఇటువంటి ఒకటి వస్తూ ఉంటాయి.